రాహువు ఒక జాతకుడికి సక్సెస్ని ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది? ఈ జాతకుడు ఖచ్చితంగా సక్సెస్ పొందుతాడు అని ఎప్పుడు చెప్పచ్చు? రాహు మహర్దశలో ముఖ్యంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. చాలామందికి రాహు మహర్దశ జరుగుతున్న వాళ్ళకి ఆసక్తికరంగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఉంది అంటే కనుక రాహు గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక రాహువు ఒక జాతకుడికి సక్సెస్ని ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది? ఈ జాతకుడు ఖచ్చితంగా సక్సెస్ పొందుతాడు అని ఎప్పుడు చెప్పచ్చు? రాహు మహర్దశలో ముఖ్యంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. చాలామందికి రాహు మహర్దశ జరుగుతున్న వాళ్ళకి ఆసక్తికరంగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు ఉంది అంటే కనుక రాహు గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. రాహు గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంత కీలక పాత్ర పోషిస్తాడు రాహు ఒక జాతకుడికి సక్సెస్ ఇచ్చినట్లయితే. ముఖ్యంగా రాహువు ఛాయాగ్రహము, ఒక మ్యానిపులేటివ్ ప్లానెట్ అని చెప్తూ ఉంటాము. పాపగ్రహం అందరికీ తెలిసిందే కదా. ఎప్పుడు వక్రించి ఉంటారు ఆయన. గోచారంలో కూడా తిరుగుతున్నప్పుడు మనకి మేషం నుంచి లెక్క వేసుకుంటే అన్ని గ్రహాలు కూడా మేషం, వృషభం, మిథునం ఇలా తిరుగుతాయి కనుక ఈ రాహుకేతువులు మేషము, మీనము, కుంభము, మకరము ఇలా రివర్స్లో తిరుగుతూ ఉంటారు. మరి ఇలాంటి రాహు కెరియర్లో సక్సెస్, ఒక మైలు రాయిని ఒక జాతకుడికి ఎలా ఇస్తారు అంటే కనుక ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మంచి మంచి సెలబ్రిటీస్ని తీసుకోవచ్చు. రీసెంట్గా ఒక వీడియో చేశాను నేను, కారణ జన్ములు అని చెప్పి ఎవరిని అంటాము అంటే ఎవరో ఒక కామెంట్ పెట్టారు, చాలా మంచి కామెంట్ అది. కారణ జన్ములు అని చెప్పి మనము ఓన్లీ సినిమా యాక్టర్లనే అంటామండి, ఇంకా ఎవరికి అది వర్తించదండి అని చెప్పాడు. కామెంట్ ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది. వారి ఉద్దేశం అది మగవారు ఆడవారిని చూడలేదు కానీ కామెంట్ చూశాను అంతే. కానీ అది కరెక్టే. కానీ అది ఇక్కడ సినిమా యాక్టర్లు అవ్వచ్చు, తర్వాత లేదా ఒక రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేదా ఒక విఐపి క్యాడర్ అవ్వచ్చు. వాళ్ళు కారణ జన్ములు అవ్వరండి, గుర్తుంచుకోండి. అదృష్టవంతులు. కారణ జన్ములు వేరు, అదృష్టవంతులు వేరు. కారణ జన్ములు ఎవరవుతారు? పెద్ద పెద్ద స్వామీజీలు, ఉపాసకులు, పెద్ద పెద్ద జ్యోతిష్యులు, వాక్చాతుర్యం కలిగి వాళ్ళు ఏం చెప్తుంటే జరుగుతోంది అని చెప్పి ఒక 10 మంది వాళ్ళ దగ్గరికి వచ్చి విద్య నేర్చుకోవడమో లేదా ఒకటి చెప్పించుకోవడమో. ఇప్పుడు జ్యోతిష్యం కూడా వస్తుంది అందులో. ఇలాంటి మహానుభావులందరూ కూడా కారణ జన్మలు అవుతారు. తప్పితే నాకేదో సెలబ్రిటీ స్టేటస్ వచ్చిందనుకోండి, నేను కారణ జన్మని కాను, నేను అదృష్టవంతుని అక్కడ అంతే. నాకేదో రాజకీయ పదవి వచ్చిందనుకోండి, నేను కారణ జన్మని కాదు, అదృష్టవంతుని అంతే. చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి. అంటే మనం వాడుక భాషలో అలా చెప్పేస్తాం, ఎందుకంటే మరి వాళ్ళు ఆ స్టేటస్ పొందడం మామూలు విషయం కాదు కదా, అలా చెప్పేస్తూ ఉంటారు, సహజమే. ఇప్పుడు రాహువు అదృష్టాన్ని ఎప్పుడు కలిగిస్తాడు? ఇక్కడ కారణ జన్మలు కాదు, ఇక్కడ అదృష్టవంతులు. సెలబ్రిటీస్ అవ్వచ్చు అంటే సెలబ్రిటీసే. అది సినిమా యాక్టర్లు అవ్వచ్చు, స్పోర్ట్స్ పర్సన్స్ అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు. ఎవరైతే ఒక గుర్తింపు సంపాదిస్తారో సమాజంలో, వాళ్ళు చూడగానే ఒక ఖచ్చితంగా కొంతమంది గుర్తుపడతారు. చూడండి, బలానా సినిమా యాక్టర్ కదా, ఆయన కానీ ఆవిడ కానీ, వీళ్ళు రాజకీయ నాయకులు కదా, వీళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ కదా. స్పోర్ట్స్ పర్సన్స్ అయితే ఖచ్చితంగా ఎవరైనా గుర్తుపడతారు. వరల్డ్ వైడ్ పాపులారిటీ ఉంటుంది స్పోర్ట్స్ పర్సన్స్కి. ఇంకా సినిమా యాక్టర్లకి ఆ లెవెల్ వరకే ఉంటుందేమో, రాజకీయ నాయకులకి ఆ స్టేట్ వరకే ఉంటుందేమో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊరు ఎమ్మెల్యే ఉన్నారండి, అందరికీ తెలియాలని రూల్ లేదు కదా. ఆయన పలుకుబడి ఉన్న వ్యక్తే రాజకీయంగా, అక్కడ వరకే అవ్వచ్చుగా. వేరే దేశంలో తెలియకపోవచ్చు. స్పోర్ట్స్ పర్సన్ అలా కాదు, వేరే దేశంలో కూడా తెలిసి ఉండొచ్చు కదా. ఇలా అనమాట పాపులారిటీ, అదృష్టం రాహు వల్ల ఎలా కలుగుతుంది? మామూలు పర్సన్స్ను కూడా తీసుకుందాం. వాళ్ళ లెవెల్కి రాహు అదృష్టాన్ని ఎప్పుడు కలగజేస్తాడు అంటే, వాళ్ళకు ఉన్న ఉద్యోగంలో ఒక ఉన్నత స్థాయి అవ్వచ్చు, వ్యాపారంలో ఉన్నత స్థాయి అవ్వచ్చు, వాళ్ళు ఉంటున్న పొజిషన్లో ఉన్నత స్థాయి రాహు ఎప్పుడు ఇస్తాడంటే, ఎవరికైతే జాతక చక్రంలో రాహు ఉన్న ప్లేస్ ఏంటో చూసుకోండి.
రాహు ఉన్న ప్లేస్ ఏంటో చూసుకోండి. అది ఎప్పుడూ కూడా జాతకుడికి ఉపచయ స్థానం అయి ఉండాలి. అంటే 3, 6, 10, 11 స్థానాలు అవ్వాలి లగ్నాత్తు. ఇలా ఉన్నప్పుడు అదృష్టవంతుడు. ఇలా ఉంటే చాలా అంటే ఇలా ఉంటేనే అదృష్టం కాదు. అప్పుడు రాహు నుంచి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, వారి యొక్క కెరియర్ రాహు వల్ల మంచి పీక్స్లో ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. అప్పుడు కెరియర్ ఏ స్థానం చూస్తాం? కెరియర్ నుంచి 10th హౌస్ చూస్తాం. ఇప్పుడు మీ జాతక చక్రంలో, ఇప్పుడు మీ రాహు నుంచి జాతక చక్రంలో 10వ స్థానంలో, మీ యొక్క రాహు నుంచి 10వ స్థానంలో అదృష్టం అంటే ఏంటి? వాళ్ళకి లాభాలు కూడా ఉంటాయి కదా. అప్పుడు రాహు నుంచి మీ యొక్క లాభస్థానంలో, అంటే రాహు నుంచి 10వ స్థానంలోను, రాహు నుంచి లాభస్థానంలో కానీ మీకు లగ్నాధిపతి ఉన్నా, ద్వితీయాధిపతి ఉన్నా, లగ్నాధిపతి ఉన్నా, ద్వితీయాధిపతి ఉన్నా, పంచమాధిపతి ఉన్నా, భాగ్యాధిపతి ఉన్నా, లాభాధిపతి ఉన్నా మీరు అత్యంత అదృష్టవంతులు అవుతారు. ఈ తథ్యం. రాహు నుంచి 10వ స్థానము లేదా రాహు నుంచి లాభస్థానం తీసుకోండి. ఈ 2 స్థానాలు తీసుకోవాలి. కెరియర్ మలుపుని తిప్పే స్థానాలు ఈ 2 కూడా. 10th and 11th హౌస్ ఫ్రమ్ రాహు. ఇక లగ్నాత్తు చెప్పట్లేదు నేను, రాహు నుంచి చెప్తున్నాను. రాహు నుంచి కాదు, ఎవరికైతే లాభస్థానంలో ద్వితీయాధిపతి కానీ లాభాధిపతి కానీ ఉండడం జరుగుతుందో వాళ్ళు డబ్బు సంపాదనకి కొరవ ఉండదు. ఇక్కడ వీళ్ళు సెలబ్రిటీ స్టేటస్ ఉండకపోవచ్చు వీళ్ళకి, కానీ కోట్లు సంపాదిస్తారు. కోట్లు సంపాదించే వాళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ ఎవరిగా అందరికీ తెలియదు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారండి. ఒక కంపెనీ, పెద్ద కంపెనీ ఉంది, ఆ చైర్మన్ తెలియకపోవచ్చు చాలామందికి. మనకు కొంతమంది కొన్ని కంపెనీసే తెలుస్తాయి, అన్ని కంపెనీలు తెలియాలని రూల్ ఉండదు కదా. కానీ కోట్లకి పడగలెత్తుతారు వాళ్ళు. అది రాహు నుంచి లాభస్థానంలో అక్కడ ద్వితీయాధిపతి ఉన్నా, లాభాధిపతి ఉన్నా జరుగుతుంది. వీళ్ళకి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. వాళ్ళు విపరీతంగా సంపాదించుకుంటారు. వాళ్ళ సంపాదనకి అడ్డుకట్ట ఉండదు వాళ్ళ జీవితంలో. ఎప్పుడు ఎక్కువగా జరుగుతుంది ఇది అంటే కనుక రాహు నుంచి లాభస్థానంలో ద్వితీయాధిపతి లాభాధిపతి ఉండి అక్కడ రాహు మహర్దశ జరుగుతుంది అనుకోండి, మంచి అదృష్టం ఆ జాతకుడికి. రాహు మహర్దశ జరగట్లేదు, ద్వితీయాధిపతి దశ జరిగినా అక్కడ లాభాధిపతి దశ జరిగినా కూడా ఉంటుంది వాళ్ళకి. కానీ ఇక్కడ ఎక్కువగా రాహు మహర్దశ జరుగుతున్నప్పుడు మాత్రమే తీసుకోవాలి ఈ కంటెంట్లో. ఇందాక అందుకే చెప్పాను, రాహు మహర్దశ ఇప్పుడు ఎవరికి యోగిస్తుంది అనేది. ఇలా ఉన్నప్పుడు యోగిస్తుంది. రాహు వచ్చినప్పుడు మంచి ఊపందుకుంటుంది వాళ్ళకి, చాలా మంచి పొజిషన్కి వెళ్తారు వాళ్ళు. డబ్బు సంపాదనకి లోటు ఉండదు. అర్థమైందండి. తర్వాత రాహు నుంచి 10వ స్థానంలో ఇప్పుడు తీసుకున్నట్లయితే మీ యొక్క ద్వితీయాధిపతి కానీ మీ యొక్క లాభాధిపతి కానీ ఉన్నా వాళ్ళు కూడా అదృష్టవంతులు వాళ్ళ కెరియర్లో. కానీ ఇక్కడ లగ్నాధిపతి ఉన్నా, పంచమాధిపతి ఉన్నా, భాగ్యాధిపతి ఉన్నా కూడా అంతే అదృష్టం కలుగుతుంది. లాభస్థానంలో కూడా కలుగుతుంది, కానీ ఫస్ట్ ప్లేస్ మాత్రం ద్వితీయాధిపతి లాభాధిపతి ఉండాలి. తర్వాత లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతులను తీసుకుంటాం. అక్కడ రాహు నుంచి రాజ్యస్థానంలో ఫస్ట్ లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతులను తీసుకుంటాము. తర్వాత ద్వితీయాధిపతి, లాభాధిపతులను తీసుకుంటాం. ఎలా తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి డబ్బుకు లోటు ఉండదు. ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్తారు వాళ్ళు, ఉన్నత స్థాయికి వెళ్తారు. వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న పొజిషన్స్ ఉండవు ఈ జాతకులకి. మనం చూస్తూ ఉంటాం, ఆశ్చర్యపోతూ ఉంటారు కొంతమంది. అదేంట్రా మన ఊళ్ళో పుట్టాడు, ఏదో చిన్న స్కూల్లో చదువుకున్నాడు, ఇప్పుడు కోట్లకు పడగెత్తాడు అంటూ ఉంటారు వాళ్ళు. వింటూ ఉంటాం ఇలాంటి జాతకులే. వాళ్ళకి రాహు మహర్దశ వచ్చింది అనుకోండి, 18 సంవత్సరాలు ఒక మంచి స్థాయికి తీసుకువెళ్ళిపోతుంది వాళ్ళు. అంత అద్భుతంగా వాళ్ళ కెరియర్ తీర్చిదిద్దుకోవడానికి ఈ గ్రహస్థితి పనిచేస్తుంది. కొంతమందికి ఇప్పుడు వెంటనే సందేహం రావచ్చు, చూసుకున్న వెంటనే, అయ్యా మాకు అలా ఉంది మీరు చెప్పినట్టు, కానీ మాకేం కలగట్లేదండి అంటే కనుక అప్పుడు అక్కడ ఆ గ్రహాలతో పాటు ఇంకేమైనా గ్రహాలు కలిసి ఉన్నాయేమో కూడా చూసుకోండి. అలా ఉన్నప్పుడు మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి. అలా లేకుండా ఉన్నప్పుడు అదృష్టమైన యోగం కలుగుతుంది ఆ జాతకులకి. వీళ్ళు ఉన్నత స్థాయి పొందడానికే జన్మిస్తారు ఈ జాతకులు.
ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేసి కాస్త టీవీ చూసేసి ఏదో రెస్ట్ తీసుకోవడం, ఇలాంటి జాతకులు కాదు ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఉన్నవాళ్ళు. అలా ఉండి ఎవరైతే ఇలా చేస్తున్నారో, పొద్దున్నే వెళ్ళడము, ఓ బాక్స్ తీసుకుని వెళ్ళి భోజనం చేసి రావడం, సాయంత్రం వాళ్ళు చెక్ చేసుకోండి, వాళ్ళకి ఏదో మిరాకిల్ జరుగుతుంది. రాహు మహర్దశ వస్తే వాళ్ళు అక్కడే ఉండిపోద్దు. మీ ప్రయత్నాలు ఎక్కువ చేసుకోవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఖచ్చితంగా వెళ్ళిపోతారు. క్లియర్ అయిందా? ఇక ఎవరికైతే రాహు నుంచి దశమ లాభ స్థానాలు ఇప్పుడు నేను చెప్పినట్టు గ్రహాలు ఉండి ఇబ్బందులు పడుతున్నారో, ఉన్నా సరే ఇబ్బందులు పడుతున్నారు కొన్ని గ్రహాల కలయికల వలన, అక్కడ ఏమైనా దుస్థానాధిపతులు ఉండడం కానీ ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు కాస్త రాహు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. మరి ఆ టైంలో ఆ జాతకులు ఏం చేసుకోవాలి? ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి. రాహు మహర్దశ కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఏం చెయ్యాలి అంటే కనుక యథాశక్తిగా మీరు రాహు అనగానే శుక్రవారం గుర్తొచ్చేయాలి. మీకు వెంటనే అమ్మవారు గుర్తొచ్చేయాలి. కనకదుర్గ అమ్మవారు చేసుకోవాలి. ఏం చెయ్యాలి? ఇంటి వద్దే చెయ్యండి. ఇప్పుడు నేను చెప్పేది, ఒక కనకదుర్గ అమ్మవారి ఫోటో తీసుకోండి. తీసుకుని 9 నిమ్మకాయలు తీసుకుని మాల కింద చేసి ఆ ఫోటోకి వెయ్యండి. సాయంత్రం పూట చెయ్యండి. నెయ్యితోటి దీపారాధన చేసుకోండి. నెయ్యితోటి దీపారాధన చెయ్యండి. ఎలా చెయ్యాలి? ఒక నిమ్మకాయ తీసుకోండి ఇంట్లోనే. ఇది పరిహారం కదా మరి. ఆ నిమ్మకాయ 2 ముక్కల కింద కోసేసి రసం అంతా పిండేసి ప్రమిదల్లా చేసుకుని అందులో నెయ్యి పోసుకుని ఇందులో 3 ఒత్తులు వెయ్యండి. వేసి అమ్మవారి ఫోటోకి 9 నిమ్మకాయల దండ వేసి దీపారాధన చేసుకోండి. చేసుకుని అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే దుర్గా శతనామావళి అని ఉంటుంది. దుర్గా శతనామావళి అని ఉంటుంది. కుంకుమ తీసుకుని అది చదువుకోండి. చదువుకుని అమ్మవారి పటం దగ్గర చదువుకున్నాక కుంకాన్ని వేసేసి ప్రతిరోజు నుదుటిన బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి. మీ పనులకు మీరు వెళ్ళిపోండి. ఇలా ప్రతి శుక్రవారము చెయ్యాలి. నైవేద్యం అక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే ఏదైనా తీపి ప్రసాదం, ఏదైనా పర్వాలేదు, తీపి ప్రసాదం నైవేద్యంగా సమర్పించండి. అది మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ స్వీకరించవచ్చు, పర్వాలేదు. ఇలా ఎన్ని శుక్రవారాలు చేయాలండి? 18 శుక్రవారాలు చేయాలి. మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు. మీకు రాహు నుంచి ఇబ్బందులు తగ్గుముఖం పట్టి రాహు మహర్దశలో మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖనో భవంతు. శుభం.